హలో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి బ్లీడింగ్ గమ్స్. సో ఎందుకు బ్లీడింగ్ గమ్స్ వస్తాయి, దానికి రీజన్స్ ఏంటి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఐఎమ్ డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్, బంజారా హిల్స్ బ్రాంచ్. వీ హ్యావ్ 4 branches: బంజారా హిల్స్, కొండాపూర్, కూకట్పల్లి అండ్ మణికొండ. సో బ్లీడింగ్ గమ్స్ ఎందుకు వస్తాయి అన్నది మనం ఫస్ట్ రీజన్స్ చూద్దాం, అంటే దాని కాజెస్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్రషింగ్ టెక్నిక్. సో బ్రష్ చాలా మంది హార్డ్ గా చేస్తూ ఉంటారు, అంటే మనకి బ్రషింగ్ అన్నది ఒక టూ మినిట్స్ చేస్తే సరిపోతుంది. 1.5 to 2 minutes బ్రషింగ్ అన్నది చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే 4 minutes 5 minutes బ్రషింగ్ ఎక్కువసేపు చేస్తారు అండ్ హార్డ్ గా చేస్తారు, అంటే ప్రెషర్ ఎక్కువ అప్లై చేస్తారు. సో దానివల్ల మనకి బ్లీడింగ్ గమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇంప్రాపర్ ఫ్లోసింగ్, అంటే మీరు ఫ్లోస్ చేసేటప్పుడు కరెక్ట్ టెక్నిక్ యూజ్ చేయకపోతే మనకి గమ్స్ నుంచి బ్లీడింగ్ అన్నది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫెక్షన్. గమ్ కి కానీ టూత్ కి కానీ మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యే ప్రాబ్లం మనకి బ్లీడింగ్ గమ్స్, అది కూడా ఒకసారి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెంటల్ అప్లయన్స్. మీరు ఏదైనా డెంటల్ రిలేటెడ్ అప్లయన్సెస్ లైక్ ఎలైనర్స్ కానీ లేదు అంటే ఆర్థో రిలేటెడ్ వైర్స్ కానీ ఏమన్నా యూజ్ చేస్తున్నారు అంటే అది ప్రాపర్ గా ఫిట్ లేకపోతే, అంటే ఎక్కడైనా పోకింగ్ కానీ కంటిన్యూగా అట్లా ఉంటే మాత్రం బ్లీడింగ్ గమ్స్ అనేది మనకి కామన్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైటమిన్ డెఫిషియన్సీ, అంటే మీకు ఎవరికైతే మెడికల్ కండిషన్ సరిగ్గా లేవు, కొంతమందికి డయాబెటిక్ వాళ్ళకి గమ్స్ అన్నవి ఈజీగా వీక్ అవుతాయి అండ్ ఈవెన్ బోన్ లాస్ కూడా అలానే ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ ఒకరు అండ్ వైటమిన్ డెఫిషియన్సీ పేషెంట్స్ వీళ్ళు ఒకటి బ్లీడింగ్ గమ్స్ అనేవి ఈజీగా వస్తుంటాయి. అండ్ సో నెక్స్ట్ వచ్చేసరికి జింజర్వైటిస్, అంటే ఎవరైతే రెగ్యులర్గా డెంటల్ క్లీనింగ్ చేయించుకోవట్లేదో వాళ్ళకి ఏంటంటే గార అంటే ప్లాక్ ఎక్కువ మనకి గమ్ లోపలికి వెళ్ళిపోవడం కానీ, అది చాలా ఎల్లో కలర్లో కానీ వైట్ కలర్లో కానీ బ్లాక్ కలర్ స్టెయిన్స్ రూపంలో ఉంటాయి. సో దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి బ్లీడింగ్ గమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, సో బ్లీడింగ్ గమ్స్ని ఎలా స్టాప్ చేయాలి అనేది ఫస్ట్ మనం చూద్దాం. సో మెయింటైన్ గుడ్ ఓరల్ హైజీన్, అంటే మనకి ఏంటంటే డైలీ ట్వైస్ బ్రష్ చేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో మార్నింగ్ 1.5 minutes or 2 minutes, ఈవినింగ్ కూడా సేమ్ 1.5 or 2 minutes బ్రష్ చేయాలి. అండ్ మీరు మౌత్ వాష్ కూడా తీసుకుంటూ ఉండాలి, అప్పుడు మనకి ఓరల్ హైజీన్ అన్నది గుడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో ఇంప్రూవ్ యువర్ డైట్, అంటే డైట్కి వచ్చేసరికి మీరు హైడ్రేటెడ్గా ఉంటూ ఉండాలి, ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి. సో సలైవా ఎక్కువ ఉంటూ ఉంటే మనకి గమ్స్కి కానీ టూత్కి కానీ ఎక్కువ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూజ్ రైట్ ప్రొడక్ట్స్, అంటే మీరు డెంటల్వి రిలేటెడ్ లైక్ టూత్ పేస్ట్ కానీ టూత్ బ్రష్ కానీ మౌత్ వాష్ కానీ ఎలాంటివైతే మీరు యూజ్ చేస్తున్నారో డిపెండ్స్ ఆన్, అంటే మంచి ప్రొడక్ట్స్ మీరు డాక్టర్ సజెస్ట్ చేసింది కానీ లేదు అనుకుంటే మంచి బ్రాండెడ్ కానీ ఇవి యూజ్ చేస్తే మీకు ఓరల్ హైజీన్ అనేది హెల్తీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్మోకింగ్ అనేది మనం క్విట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏదైతే మెడికల్ కండిషన్స్ ఉన్నాయో లైక్ డయాబెటిక్ ఇవి మీరు మేనేజ్ అంటే కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటే మనకి బ్లీడింగ్ గమ్స్ అనేవి ఎక్కువ రావు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఎవ్రీ 6 months or 1 year సో మీరు డెంటిస్ట్ని విజిట్ అవుతూ ఉంటే మీకు గమ్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, టూత్కి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని చూస్తూ ఉంటారు. సో ఏ ప్రాబ్లం అన్నా మీరు స్టార్టింగ్లోనే చూసుకుంటూ ఉంటే మనకు అంత సివియర్ స్టేజ్కి అనేది వెళ్ళకుండా ఉంటుంది. సో ఇది ఈరోజు మన టాపిక్. దీనికి రిలేటెడ్ ఏదైనా మీకు క్వశ్చన్స్ ఆర్ ఏదైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.